ఇక నేనైతే జూబ్లీస్ ఎలక్షన్‌ల నవీన్ యాదవ్ నిలబడ్డ కాంచి ప్రతి దినము ఒక్క రోజు కూడా అసలు గ్యాప్ లేకుండా ఏడంట ఆడ తిరగబట్టిన. ఇక నాకైతే ఆయన గురించి ఎన్నెన్ని మాటలు తెలుస్తున్నాయంటే అన్ని మాటలు తెలుస్తున్నాయి ఉల్లా. అయితే ఆయన చేసిన ప్రయాణం మొత్తం తెలుసుకునే ప్రయత్నంలా ఇక నేను ఆయన చదువుకున్న స్కూల్ కాడికి కూడా వచ్చినానుల్లా. ఈడికి వచ్చినాక ప్రిన్సిపల్ సార్ అయితే కనబడ్డాడు. మరి ఆ సార్ అయితే ఉన్నాడు. ఆ సార్తోని మరి నవీన్ యాదవ్ అన్న గురించి మరి ఏంది ఏం కథ ఎట్లుండేటోడు అన్ని తెలుసుకుందాం. ఎందుకంటే చిన్నప్పుడు బాల్యదినంలా మనం చేసినవి అన్ని యాదికొస్తాయి. నాకు ఈ గేట్ కాడికి రాగానే అయితే నాకు అన్ని గుర్తుకొచ్చినాయి, కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగినాయి. అయినా మన గురువులను ఎప్పటికి మరవద్దు నుల్లా. ఇలా నాకు గురువు యాదికొచ్చిండు ఈ సారుని చూడంగానే. ఇక అడుగుదాము నవీన్ అన్న గురించి మరి ఏం చెప్తాడు ఏం కథ అనేది. నమస్తే సార్. దండాలు 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 దండాలు. సార్ అంటే నవీన్ అన్న జూబ్లీస్ ఎలక్షన్ లా నిలబడ్డాడు. ఇక దాదాపుగా ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. మరి ఆయన గెలుస్తాడా గెలవడా ఇడ చదువుకుండంట తెలిసి ఆ ముచ్చట తెలియంగానే మరి అడుగుదాం ఆ సార్ని అని వచ్చిన నేను. మంచి పని చేశారు. గ్యారంటీ గెలుస్తాడు మా అబ్బాయి. చాలా హార్డ్ వర్కింగ్, చాలా ఇంటెలిజెంట్, పట్టుదల ఎక్కువ ఉంది, సాయం చేసే మనిషి. నవీన్ యాదవ్ ఎట్లుండేటోడు ఈ రాజకీయాలకు అత్తడు అని మీకు అనిపించింది? అసలు నాకు అనిపించలేదు, బట్ లీడర్ అయితే అవుతానే అనుకున్నా. ఎందుకంటే ఎందుకంటే అప్పటి నుంచి ప్రీఫెక్ట్, స్కూల్ ప్రీఫెక్ట్, స్కూల్ లీడర్షిప్, చీఫ్ ప్రీఫెక్ట్, స్కూల్ డిసిప్లిన్, టైం మీద వచ్చేవాళ్ళు, యూనిఫామ్, ఇది ఏం లేదు. ఆయన వాళ్ళ ఫాదర్ స్థాయి కూడా మేము కూడా ఏం పట్టించుకోలేదు, ఆయన కూడా ఏం తీసుకురాలేదు. ఆర్డినరీ స్టూడెంట్ లాగా చదివాడు. బ్రిలియంట్ బాయ్, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు. అమ్మో, చిన్నప్పుడే రాజకీయం పుచ్చుకున్నాడు. ఇక ఆయన మాటలు వింటే గవే అనిపిస్తుంది నాకైతే. అట్లా అంటే ఇప్పుడు అల్లరి చేష్టలు గాని ఎప్పుడైనా కొట్టిరా సార్? నో ఛాన్స్. ఆయన ఆయన ఛాన్స్ ఇస్తలేడు. అమ్మో, ఛాన్స్ ఇయ్యాడు. ఓ ఇదేందుల్లా గురువులు కొడితేనే ఏడుకో పోతాం మేము, మీరు కొట్టకుండానే అంత పైకి పోయిందంటే నిజంగా గ్రేట్ ఏనులా నవీన్ అన్న. నిజంగా అసలు ఇక చెప్పలేం. ఇక నేనైతే ఒకటి అడుగుతా సారు, ఇప్పుడు మీ శిష్యుడిని చూసి మీకేమనిపిస్తుంది? నాకు చాలా ఆనందం అండి. హృదయపూర్వక నేను ఆయనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఆయన గ్యారంటీ గెలుస్తాడు. 3 years 3 terms కష్టపడ్డారు అండ్ సమ్ టైమ్ సాక్రిఫైస్ కూడా చేశారు లాస్ట్ టైం. దిస్ టైం అయితే గ్యారంటీ గెలుస్తాడు. మినిమం 30,000 votes అయితే ఆయనకి గ్యారంటీ మార్జిన్ వస్తుంది. సార్ అయితే తెలుగులో మాట్లాడడానికి మస్తు తక్లీఫ్ అవుతుండు. అంటే మీరు ఇంగ్లీష్ లోనే మస్తుగా మాట్లాడతారంట సారు, నాకు ఆ విషయం తెలిసింది. నవీన్ యాదవ్ మాట్లాడతారు. అవును, అందుకే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం అదే భాష. మరి తెలంగాణ భాషను కూడా జర జర నేర్చుకోరు సార్. నేర్చుకోరు మీ దగ్గర. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఇప్పుడు సారు నాకు ఎప్పుడు కాదు, నేనే సార్కి చెప్తా తెలంగాణ భాష. మీకు ఉద్యోగం ఇస్తాను గిట్లా గిట్లా నేను గిట్లా ఉద్యోగం చేస్తే ఇప్పుడు మేము కూడా తెలుగు రాయాలి పిల్లలు. అవును, తెలుగులోనే రాయాలి కదా. తెలంగాణ తెలుగు బిడ్డ, ఇది మామ, అత్త, అల్లుడు అన్ని ఏంది కాక అన్ని అనాలి. ఇది చేసాం కదా బతుకమ్మ సెలబ్రేషన్ అన్ని మేము చేసుకుంటాం. ఇప్పుడు మారిపోయింది మొత్తం. తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ మన పాతకాలం కల్చర్ ని ఇప్పుడు అందరూ ఇప్పటి పిల్లలందరికీ చెప్పాలి. చెప్తేనే అన్ని తెలుస్తాయి కదా, అన్ని తెలుసుకోవాలి కదా సార్. అది డెఫినెట్ తెలుసుకోవాలా. అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి చేయాలా, లేకపోతే మొత్తం పోతా ఉంది. మొత్తం వెస్టర్న్ ఎడ్యుకేషన్ పునాదులు రాళ్ళు ఎక్కడ ఉన్నాయి అన్ని తెలియాలి. అన్ని తెలిస్తేనే మంచిగా ఉంటది. ఇవాళ నవీన్ నన్ను ఎదిగిందంటే గీ సార్ పుణ్యమేనుల్లా. నిజంగా గీసొంటి సార్ నాకుంటే కూడా నేను కూడా ఏడుందునో నిజంగా. ఇక అయినా గురువు అంటే నిజంగా మాకేముంది సార్, మీరు చెప్తేనే మేము ఎదుగుతాము. ఇప్పుడు లాస్ట్ గా ఆయనకు మరి నీ దీవెనార్తి ఎట్లా ఇస్తారు ఏం కథ మరి చెప్పు మా ప్రేక్షకులకు కూడా. గ్యారంటీగా నవీన్ అన్న గెలుస్తాడు. ఆయన గెలిస్తే మేము ఫస్ట్ నేను పోయి గార్లెండ్ వేస్తాను నవీన్ అన్నకి. అండ్ దాంతో పాటు గ్యారంటీగా మినిస్టర్ కూడా అవుతాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.